నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతమండి. వృషభ రాశి వారికి ఈ 2025 నవంబర్ 6, 7, 8వ తేదీల తర్వాత జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. మతి పోగొట్టే విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అయితే వృషభ రాశి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, ఈ నవంబర్ 6, 7, 8వ తేదీల జరిగేటటువంటి అంశాలు ఏమిటి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. మీరు శివుడి భక్తులైతే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి మీరు చేస్తున్నటువంటి పనులలో విజయాలను పొందుతారు. ఇక ఏదైనా కొత్తగా పనులు కానీ లేదా వ్యాపారం కానీ మీరు ప్రారంభించాలి అని అనుకునే వాళ్లకు ఇప్పుడు మంచి కాలం ఉంది అనే చెప్పవచ్చు. మీ పనులు సక్సెస్ అవుతాయి. అధికమైన ధన ఆదాయం అనేది మీకు కలుగుతుంది. అదేవిధంగా వ్యాపారాలు కూడా పుంజుకుంటాయి. మీరు ఊహించిన దానికంటే కూడా లాభాలు ఎక్కువగానే వస్తాయి. ఇక ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటూ ఉన్నారో వారి కోరికలు నెరవేరుతాయి. వృషభ రాశి వాళ్లకు ఆగిపోయినా అదే తిరిగి రాని డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఈ కాలంలో మీ చేతికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. వృషభ రాశి వారికి 4 వైపుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. ధనానికి సంబంధించిన అన్ని మార్గాలు మీకు సంకేతంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎవరైనా కొత్తగా వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకి మీ ఆలోచనలు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు. వ్యాపార రంగానికి చెందిన వాళ్లకు డబ్బులకు సంబంధించిన అన్ని అవకాశాలు కూడా కలగబోతూ ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు సంతోషకరమైన వార్త ఒకటి వింటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అభివృద్ధి అద్భుతంగా కనబడుతోంది. వృషభ రాశి విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు. పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. ఈ రాశి వ్యక్తులకు అత్యంత అద్భుతమైన శుభలాభాలు అనేవి ఈ 6వ తేదీన ఉండబోతూ ఉన్నాయి. ఇక 7వ తేదీ గురించి చూస్తే గనుక వీరికి ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి అనే చెప్పవచ్చు. ఇదివరకు ఆగిపోయినటువంటి పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. అలాగే మీరు చేస్తున్నటువంటి అన్ని పనులలో కూడా విజయవంతులుగా పూర్తి అవుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో 4 వైపుల నుండి లాభాలు కలుగుతాయి. అలాగే పెట్టుబడులు కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇదివరకు ఆగిపోయిన పనులను ఇప్పుడు తిరిగి పునఃప్రారంభిస్తారు. ఆ పనుల వలన కూడా మీకు అధికమైన డబ్బులు వస్తాయి. స్నేహితుల వలన కూడా లాభాలు కలుగుతాయి. ఇంట్లో, బంధువులలో, సమాజంలోనూ మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి వ్యక్తులకు మీ యొక్క భాగ్యం అనేది మరింత వృద్ధి చెందుతుంది. మీ యోగ్యతను నిరూపించుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి ఇది సమయం అనుకూలంగా మారుతుంది. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలను పొందుతారు. శాలరీలు కూడా పెరుగుతాయి. అలాగే ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ఇక మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకు శుభాన్ని కలిగిస్తుంది. మీరు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న పదవులు ఇప్పుడు మీకు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మీరు చేస్తున్న వ్యాపారంలో ఇప్పుడు ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి లాభాలు చూస్తారు. ఇక 8వ తేదీ గురించి చూసినట్లయితే గనుక వృషభ రాశి వారికి ఎంతో భాగ్యవంతంగా ఉండబోతూ ఉంది. ఎన్నో శుభాలు కలుగుతాయి. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. 4 వైపుల నుండి కూడా మీకు లాభాలు అందుకుంటారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా విజయాలు చేకూరతాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనులను అందరూ మెచ్చుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. శాలరీలు పెరుగుతాయి. వృషభ రాశి వ్యక్తులకు ఇప్పుడు ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉంది. ఇక ఎవరైతే ఈ రాశివారు వ్యవసాయం చేస్తున్నారో వారికి వ్యవసాయంలో అధికమైన దిగుబడి ఉండబోతోంది. ఎవరైనా కొత్తగా పనులను ప్రారంభించాలి అని చేస్తున్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మంచి కాలంగా మీకు రాబోతూ ఉంది. ఇప్పుడు సమయం ఎంతో శుభదాయకంగా మారుతోంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి కొంచెం కోపాన్ని మీరు తగ్గించుకోవాలి. ఇది మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోయే సమయం. కాబట్టి మీరు ఎంతో కోపం తగ్గించుకుంటే అంత మంచిది మీకు. కుటుంబంలో కూడా ఆనందం, సంతోషం అనేది వెల్లివిరుస్తుంది.
వృషభ రాశి వారు ఈ 3 రోజుల్లో మీ ఇష్టదేవతను ప్రతిరోజు కూడా పూజిస్తే చాలా మంచిది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.